అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం, స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం. మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత, ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత. విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత, విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత. అన్నింటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. మన పిల్లకి ఏ అపకారం జరగకుండా చేస్తాడు. పిల్లల మనసులు అద్దాల్లా స్వచ్ఛంగా ఉంటాయి. వాటి మీద ఏ మరకా పడకూడదు. మంచి చెడు ఏదైనా త్వరగా ప్రతిబింబిస్తుంది. ఇప్పుడు ఈవిడ నా మీద ఏం నూరిపోస్తోందో కానీ నేను తనని ప్రేమగా చూడ్డం లేదని మిత్ర నమ్ముతోంది. అదే నా బాధ. చంటి పిల్లకి అంతంత భావాలుంటాయని నేననుకోవడం లేదమ్మా. నువ్వే ఎక్కువగా ఊహిస్తున్నావేమో. నీ మాటే నిజమైతే ఎంత బావుంటుందమ్మా. అది పసితనం కొద్దీ చేస్తున్న అల్లరే అయితే నాకంతకన్నా ఏం కావాలి? ఆవిడ నిజంగానే పసిపిల్ల మీద ప్రేమతో ఇవన్నీ చేసే మనిషి అయితే ఎంత బావుణ్ణు. అలా అని వదిలిపెట్టకు. ఓ కంట కనిపెట్టు. పిల్లల ప్రవర్తనలో మార్పు కన్నతల్లి కాక ఇంకెవరు పట్టుకోగలరు? నలుగురు పిల్లల తల్లిని. ఆ సంగతి నాకు కాక ఇంకెవరికి తెలుస్తుంది? థ్యాంక్స్ అమ్మా. ఎందుకే? ముగ్గురు పిల్లల్ని కన్న తల్లిని అంటే ఎంతో బాధపడుండేదాన్ని. నలుగురి పిల్లల తల్లిని అన్నా ఎంతో ఆనందంగా ఉందమ్మా. పిచ్చి తల్లి, నేను మొదట నీకే నీ తల్లిని, ఆ తర్వాతే వాళ్ళు పుట్టారు. నీకన్నా వెనకొచ్చిన వాళ్ళు నీకంటే ఎక్కువెలా అవుతారు? అమ్మా, అందుకేనమ్మా నా మనసుకి ఏమాత్రం బాధ కలిగినా నీతో చెప్పుకోవాలనిపిస్తుంది. ఆ దేవుడు వింటాడేమో కానీ కనిపించడు. కానీ నువ్వు తలుచుకోగానే కనిపిస్తావు కదమ్మా. ఏం లాభం అమ్మా? ఆయన మాట్లాడలేని రాయి, నేను మాట్లాడగలిగే రాయిని. అంతే తేడా. మనసులోని బాధ తీరేట్టుగా ఏడిస్తే నా కళ్ళు తుడిచావు కదమ్మా. ఆ పని ఆయన చేయలేడుగా. ఈ చేతులకి బాధపడ్డాక ఓదార్పునివ్వడం తప్ప బాధ కలగకుండా చూడ్డం చేత కాదమ్మా. ఆ ఓదార్పే నాలో ఎంతో శక్తిని నింపుతుందమ్మా. నేను ఓ అమ్మని. నీ కళ్ళల్లో తడివెనుకున్న ప్రేమని నేనర్థం చేసుకోగలను. నేనుండి నేనిది తప్ప ఇంకేం కోరుకోను. ఏం వద్దు కూడా. చల్లగా ఓదార్చు. నన్ను నా బిడ్డల్ని దీవించు. అంతే చాలు. నువ్వు నీ బిడ్డలు నూరేళ్లు చల్లగా ఉండాలి తల్లి, చల్లగా ఉండాలి. వెళ్దామా? ఎక్కడికి వెళ్ళుంటుంది గౌరీ? మీతో కూడా ఏమీ చెప్పలేదా? లేదండి, ఆఫీస్కే వెళ్ళిందని నేను అనుకుంటున్నాను. చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఆ జాపనీస్ కాంట్రాక్టు మాకే వచ్చిందన్న శుభవార్త ముందుగా గౌరీ మేడంకే చెప్దామని వచ్చాం. కానీ మేడం లేరు.
ఏదైనా అవసరం ఉన్న పనుంటే తప్ప ఎప్పుడు ఇలా బయటికి వెళ్ళదు. అదిగో గౌరీ వచ్చేసింది. బాగున్నారా తాతయ్య? వీళ్ళు నీకోసం చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నారు గౌరీ. అలాగా? సారీ తాతయ్య, గుడికెళ్ళొస్తున్నాను. గుడికా? ఇంత సడన్గా దేనికమ్మా? అదే నువ్వు ఆఫీస్కి రావడం లేదని ఫోన్ చేయకపోతే నిన్ను కలుద్దామని ఇక్కడికి వచ్చాం. ఇక్కడ కూడా నువ్వు లేవనేసరికి కంగారు పడ్డాం. ఏదో మనసు బాగాలేక అమ్మని కలుసుకోవడానికి గుడి దగ్గరికి వెళ్ళాను తాతయ్య. ఏమైందమ్మా? ఏముంటుంది, మిత్ర విషయమే అయింటుంది. గౌరీ అసలే సెన్సిటివ్. దీన్ని సీరియస్గా తీసుకుని మనశ్శాంతిని పోగొట్టుకుంటోంది. మరి తప్పే కదట్రా. పసిపిల్ల చెప్పిన మాట వినకుండా ఎవరో ముక్కు మొహం తెలియని ఆవిడతో తిరుగుతుందంటే తప్పే కదా. రేపు ఏదైనా జరగకూడదు జరిగితే? ఇప్పటికే సరైన యాక్షన్ తీసుకోకుండా లేట్ చేశారేమో అని నా అభిప్రాయం. పోలీస్ కంప్లైంట్ ఇద్దామంటే గౌరీ ఒప్పుకోవడం లేదు. ఏమనివ్వాలో కూడా తెలియడం లేదు వర్ధన్. నా పిల్లకెవరో ఆంటీ చాక్లెట్స్ కొనిపెట్టిందనా? నా కూతురికి నాకన్నా ఆ ఆంటీ ఎక్కువగా నచ్చుతుందనా? ఏమని ఇవ్వమంటావు రిపోర్ట్? తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా పిల్లల్ని బయటికి తీసుకెళ్ళడం కూడా క్రైమేనమ్మా. అలాగని రిపోర్ట్ ఇవ్వు. చూద్దాం తాతయ్య, మనంతటా మనం పరిష్కరించుకోలేకపోతే అలాగే చేద్దాం. అన్నట్టు కాఫీ అయినా తాగారా లేదా? అన్ని మర్యాదలు అయిపోయాయి మేడం. అసలు మేము ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే ఆ జాపనీస్ కాంట్రాక్టు పూర్తిగా మనకే వచ్చిందన్న శుభవార్త ముందుగా మీకే చెప్పి వెళ్దామని వచ్చాం. ఈ విషయం నీతో చెప్పాలని శ్రీనాథ్ పొద్దున్న నుంచి ఆతృత పడుతున్నాడమ్మా. కంగ్రాట్స్ శ్రీనాథ్. ఆ కాంట్రాక్ట్ మనకే వస్తుందని నాకు ముందే తెలుసు. నీ పట్టుదల, నీ ప్రతి అడుగు జయం వైపే వేయిస్తుందని నువ్వు కంపెనీలో చేరిన మొదటి రోజే నేను గ్రహించాను. థ్యాంక్ యూ మ్యామ్. నా జీవితంలోనే అతి గొప్ప కాంప్లిమెంట్గా నేను తీసుకుంటాను. నా ప్రతి అడుగుకి ఇన్స్పిరేషన్ మీరే మ్యామ్. మీరు ఇలాగే నా కంపెనీ బాధ్యతలు పూర్తిగా స్వీకరించి నన్ను ప్రశాంతంగా ఉంచండి. నాకు రిటైర్మెంట్ ఇవ్వండమ్మా. రిటైర్మెంట్ బాగా టైర్డ్ అయిపోయిన వాళ్ళకి తాతయ్య, మీకు కాదు. అవునండి, గౌరీ చెప్పింది నిజం. మీలాంటి వాళ్ళు ఖాళీగా ఉంటేనే టైర్డ్ అవుతారు. ఎప్పుడూ పనిచేస్తుండాలి. ఖాళీగా ఉంటే సుఖం లేదండి, బద్ధకం తప్ప. అందుకే నేను ఈ మధ్య మా వాడి ఫ్యాక్టరీకి తరచూ వెళ్తూ నాకు చేతనైన సహాయం చేస్తున్నాను. మీరు చెప్తున్నది నిజమే. కానీ గౌరీ ఉండగా ఆఫీస్లో నేను తీసుకోవాల్సిన నిర్ణయాలు కానీ ఎంప్లాయీస్ గురించి నేను ఆలోచించవలసిన బాగోగులు కానీ ఏముంటాయి? అన్నీ తనే చూసుకుంటుంది కదా. కానీ ఈ మధ్య ఆఫీస్లో వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను తాతయ్య. ప్రతి నిమిషం మిత్రని నా నుండి వేరు చేస్తున్నది ఎవరా అన్న ఆలోచనలే. నిన్నింతగా బాధ పెడుతున్న ఆ సమస్యని నువ్వింకా నిర్లక్ష్యం చేయకూడదమ్మా. గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకోకూడదు. బాధపడకండి డాడీ. పోతే పోయిందా జపనీస్ కాంట్రాక్ట్, ఇంకొకటి దొరుకుతుంది. మీరిలా బ్రేక్ డౌన్ అయిపోతే ఎలా? నేను బాధపడుతున్నది కాంట్రాక్ట్ పోయినందుకు కాదమ్మా, పోయిన నా ప్రెస్టేజ్ గురించి. మీరిలా మానసికంగా బాధపడుతూ అన్నం నీళ్లు మానేసి కూర్చుంటే పోయిన కాంట్రాక్ట్ రాదు సరిగదా, ఆరోగ్యం కూడా పాడవుతుంది. పోనీ ఆరోగ్యం పాడే నేనే పోతే పీడా పోతుంది. అప్పుడు నీ దిక్కులేని అల్లుణ్ణి నీతిలేని కూతుర్ని ఇంటికి తెచ్చుకుని హాయిగా ఉందువు గాని. నేను వాళ్ళని వెనకేసుకు రావట్లేదండి, మీ ఆరోగ్యం గురించి బాధపడుతున్నాను. ఈ నంగనాచి మాటలకేంలే, చేసిందంతా చేసి డాడీ ఇంత బాధపడుతుంటే ఇప్పుడు వాతలు పెట్టి ఆనందిస్తున్నావా? రేఖ, నీ సపోర్ట్ లేకుండానే వాళ్ళు ఇదంతా చేస్తున్నారా? నువ్వు వాళ్ళని కలవడం లేదు, నిజం చెప్పు. మోహన్ గారు నీకు దేవుడు, గౌరీ గారాల బిడ్డ, సమీర శ్రీనాథులు నెత్తి మీద దేవతలు. ఇప్పుడు చూడు, వాళ్ళంతా కలిసి నీ మొగుడికి ఎంత పెద్ద నష్టం తెచ్చిపెట్టారో. ఎవరికి ఎంత ప్రాప్తమో అంతే దక్కుతుందండి. పక్కవాడి అన్నం మనం తినలేంగా. మన చేతిలో ముద్దే గొంతులో దిగేదాకా మనదో కాదో తెలీదు. ఆహాహా, ఏం వేదాంతం చెప్తుందో చూడండి. ఈ మాట వెళ్ళి వాళ్ళతో చెప్పు. ఆ సమీరకి దాని మొగుడికి పెద్దవాళ్ళంటే ఏమాత్రం గౌరవం ఉన్నా ఇలా ప్రవర్తించేవాళ్ళు కారు. డాడీ వయసు ఎంత, అనుభవం ఎంత, ఆయన్నే దెబ్బతీస్తాడా వాడు? ఏమనుకుంటున్నాడు వాడి గురించి? రేఖ, నీకు దండం పెడతాను తల్లి. అసలే దూరం అయిపోతున్న బంధుత్వాల్ని మరింత దూరం చేయకు. ఇప్పటికే వాళ్ళంటే ఆయన కోపంగా ఉంది. ఇంకా ఇంకా ఆ మంటని ఎగదోయకు. రేఖ చెప్పినా చెప్పకపోయినా ఈ రోజుతో నాకు నీ చిన్న కూతురికి బంధం పూర్తిగా పోయింది. మా నాన్న మీదే మీరు పంతం పడుతున్నారా? వద్దండి అని ఆపాల్సింది పోయి అది కూడా వాడితో చేరి తమాషా చూస్తోంది. ఆడపిల్ల అదేం చేయగలదండి? దాని మాట అతను వింటాడనేమిటి? ఎందుకు వినడు? దాని మొగుడేగా. ఎందుకా నవ్వు? 35 ఏళ్ల కాపురంలో మీరు మీ భార్య మాట విన్నారు కనుకనా దాని మొగుడు దాని మాట వినడానికి? డాడీ ననడానికి మాత్రం నువ్వు ఒంటికాల మీద వస్తావు.
నువ్వే వింటున్నావని డాడీ మాట? ఆ గౌరితో మాట్లాడొద్దంటే విన్నావా? సమీర్ని శ్రీనాథ్ని కలవద్దంటే విన్నావా? ఆ మోహన్ రావు గారిని వెనకేసుకు రావద్దంటే విన్నావా? ఏం విన్నావని, ఎప్పుడు విన్నావని? భర్త మాట వినాలని చివరికి నీ చేత చెప్పించుకుంటున్నాను చూడు. అందుకు ఏడవాలమ్మా నేను. శారదా, అన్నివ్వండి డాడీ. మమ్మీకి నేనంటే అలుసు, అందుకే ఎంత మాటైనా అంటుంది. నన్ను ఎప్పుడు ప్రేమగా చూసిందని, నా మొగుడు నన్ను వదిలిపెట్టి పోయాడనేగా మమ్మీ కలుసు. అసలే వ్యాపారంలో నష్టం వచ్చి నేను బాధపడుతుంటే రేఖ జీవితాన్ని నువ్వు ఎందుకు ఎత్తి చూపిస్తావు? అది కూడా నాతో కూర్చుని ఆడవాలనా? కాదండి, నా ఉద్దేశం ఇవన్నీ మనం చేజేతుల్లో తెచ్చిపెట్టుకున్న కష్టాలు. రేఖ కాపురం, మోహన్ గారితో శత్రుత్వం, మీరు చేసుకున్న స్వయంకృత అపరాధాలు. చూసారా డాడీ, అగ్నిలో ఆజ్యం పోసినట్టుగా మన్ని బాధ పెట్టడానికైనా ఇవిడుంది. కన్న తల్లిగా నన్ను ఇప్పుడు కడుపులో పెట్టుకుని చూడలేదు. కనీసం భర్తగానైనా మిమ్మల్ని ఇలాంటి సమయాల్లో ఓదార్చకుండా ఎలా విమర్శిస్తుందో చూడండి. ఇంటి శత్రువు లంకకి చేటని ఊరికే అన్నారా? మనకి మంచి వాళ్లతో పోరు లేకపోతే లంకలా నాశనం అవ్వం కదండి. నా మాట వినండి. ఇప్పటికైనా అందర్నీ శత్రువుల్లా చూసి దూరం చేసుకోవడం మానేయండి. ఊరుకో అమ్మా, ఊరుకో. మిత్ర, ఇదివరకిట్లా నేను స్కూల్ దగ్గర కలవడానికి నేను రాలేనమ్మా. మీ మమ్మీ నా మీద నిఘా వేసింది. అవునా ఆంటీ? ఎలాగా? దేవుడు ప్రతి ఆటంకం దాటడానికి మనుషులకి ఉపాయాలు ఇస్తుంటాడు. ఇప్పుడేమి ఉపాయం ఇచ్చాడంటీ? సెల్ ఫోనా? అవును, ఇప్పటి నుంచి మనం ఎక్కడ కలుసుకోవాలో దీనిలోనే చెప్పుకుందాం. థ్యాంక్ యూ ఆంటీ. కానీ ఈ సెల్ మా మమ్మీ చూస్తే చంపేస్తుంది. అలా అన్నిటికీ భయపడొద్దని చెప్పానా? మిత్ర అంటే డేరింగ్ గర్ల్ అని అందరూ అనుకోవాలి. సరే ఆంటీ. ఆంటీ బాగుందా? నేనే డైల్ చేశాను. మిత్ర, ఇది రీడైల్ బటన్ అన్నమాట. ఇది ప్రెస్ చేస్తే నాకు తిరిగి కాల్ వస్తుంది. తెలుసా ఆంటీ, డాడీ సెల్తో మాట్లాడుతూ ఉంటాగా. ఇంకేం మరి, ప్రాబ్లం సాల్వ్. ఇంత ఖరీదైన గిఫ్ట్స్ మీరు ఇస్తుంటే నాకు ఎలాగో ఉందాంటీ. ఎందుకు మిత్ర, నేనేమైనా నీకు పరాయిదాన్నా? రేపు నువ్వు పెద్దయిన తర్వాత నాకు మంచి మంచి గిఫ్ట్స్ కొనిద్దువు గాని. అలాగే ఆంటీ. మీకేం కావాలి? నాకేం కావాలో సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను. ఆంటీ, మొన్న మీరు ఇచ్చిన గిఫ్ట్స్ మా క్లాస్లో అందరికీ పంచాను. నన్ను ఒకటే పొగిడారు. మరి ఈ విషయం సునీత ఇంట్లో చెప్పిందా? చెప్పలేదు ఆంటీ. మమ్మీ నన్ను కొడుతుందేమో తిడుతుందేమో అని భయపడి ఉంటుంది. సర్లే, చెప్తే మాత్రం నీకేమిటి భయం? మిత్ర, నేను చెప్పింది గుర్తుంది కదా? మమ్మీ నేను తిడుతుంటే ఏం చేస్తావు? ఏడవకుండా మాట్లాడకుండా నిలబడతాను. బాగా కోపం వచ్చిందనుకోండి, రూమ్లోకి వెళ్ళి మాస్క్ పెట్టుకొని మమ్మీని ఒకటే తిట్టేస్తా. అప్పుడు నా బాధ అంతా పోతుంది. వెరీ గుడ్. నువ్వు చాలా తెలివైన దాన్ని. ఒక్కసారి చెప్తే ఇట్టే పట్టేస్తావు. అందుకే నువ్వంటే నాకు అంత ఇష్టం. హలో, ఏం చేస్తుంది మా మిత్ర? ఆంటీతో కార్లో వెళ్తుంది. థ్యాంక్స్ ఫర్ యువర్ గిఫ్ట్ ఆంటీ. ఇట్స్ ఆల్ రైట్. నేను చెప్పింది గుర్తుందిగా? భయపడద్దు. ఓకే ఆంటీ, బాయ్. బాయ్. ఎవరంటే మీరు?
ఎందుకిలా మా మిత్రని పాడు చేస్తున్నారు? మీకు పరిచయమైన తర్వాత మా మిత్ర ఎంత మొండిగా తయారైందో తెలుసా? మా మమ్మీని కూడా ఎదురుస్తోంది. ఎందుకంటే ఇలా చేస్తున్నారు? మీకు మాలాంటి పిల్లలు లేరా? లేకపోతే పిల్లల మీద కక్షతో ఇలా చేస్తున్నారా? మాట్లాడరే. మా మమ్మీ లాంటి మమ్మీ ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండరు. మా మమ్మీని మీరు బాధ పెడితే నేను ఊరుకోను. ఐ హేట్ యూ. ఐ రియల్లీ హేట్ యూ. యూఆర్ ఎ బ్యాడ్ లేడీ, వెరీ బ్యాడ్ లేడీ. నా బిడ్డ అలా పుట్టడానికి వెళ్ళలేదు. నేను భరించలేను. రేఖ ఊరుకోమ్మా. రేఖ ఊరుకోమ్మా, ఊరుకో. నీకు అసలే హై బీపీగా ఉంది. ఊరుకోమ్మా. డాడీ చూసారా నాకు పోలియో ఎఫెక్ట్ అయిన పిల్ల పుట్టిందట. అది నడవలేదంట డాడీ. ఎలా డాడీ నిజాన్ని తట్టుకోవడం? ఎందుకు ఇలా జరిగింది డాడీ? ఎందుకు ఇలా జరిగింది? నేను రాలేను. ఆ పిల్లని నేను చూడలేను. నా వల్ల కాదు. ఆ గౌరికి నన్ను జీవితాంతం వెక్కిరించే ఛాన్స్ దొరికింది. ఎప్పుడు ఓటమంటే తెలియని రేఖ దాని ముందు ఓడిపోయింది. రేపొద్దున నలుగురు ముందు ఈ హ్యాండిక్యాప్ పిల్లని నా పిల్లని ఎలా చూపించుకోను?